Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 40వ శ్లోకము. శ్రీ భగవానువాచ న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिर्जैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ప్రకృతి మాయ నుండి పుట్టినవగు ఈ 3 గుణములతో కూడి ఉండని వస్తువు ఈ భూలోకమున గాని స్వర్గమందు గాని దేవతల యందు గాని అచ్చటను లేదు. ముల్లోకములందలి ప్రతి వస్తువును సత్వరజస్తమస్సులను ఈ 3 గుణములతో కూడి ఉండుననియు ఆ గుణములతో కూడి ఉండని వస్తువు జీవన్ముక్తుడు తప్ప ఏదియును ఈ ప్రపంచమున లేదని చెప్తున్నారు. జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ ఏదో ఒక గుణముతో కానీ గుణములతో కానీ కూడి ఉన్నవారే. స్వర్గలోకంలోనున్నవారును త్రిగుణములతో కూడినవారే అనియు వాని నుండి విడుదల పొందినవారు కాదనియు ఈ శ్లోకమున భగవానుడు చెప్పారు. కాబట్టి వారును బంధముననున్నవారే. వారును ఎప్పటికైనాను జ్ఞానాదులను పొంది గుణరహితులు ముక్తులు కావలసి ఉన్నారు. ప్రకృతి జైహి అని చెప్పినందువలన ఈ 3 గుణములకు ఉత్పత్తి స్థానము ప్రకృతి లేక మాయ అజ్ఞానము అని స్పష్టమవుతోంది. ఈ 3 గుణములలో ఏది ఉన్నను వారింకను ప్రకృతితో కూడి ఉన్నవారే అని తాత్పర్యము. కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయము చేతను అభ్యాస ప్రాబల్యము చేతను దాటి సత్వగుణము వద్దకు వచ్చి క్రమముగా గుణాతీత ఆత్మస్థితిని పొందవలెను. అది ఏ మోక్షము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.